నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం నేను మహేష్ ముందుగా వార్తలోని ప్రధాన అంశాలు బయో మార్కర్లే కోవిడ్ మరణాలకు ప్రధాన కారణం అమెరికా శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో వెల్లడి కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూత నిమ్స్లో కరోనాకు చికిత్స పొందుతూ మృతి సీఎం కేసీఆర్ పాలనలో వెనుకబడిన కులాలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నాయి దుష్ప్రచారం మానుకోవాలని విపక్షాలకు మంత్రి గంగుల హితవు మహేశ్వరం మండలంలో మొక్కలు నాటిన మంత్రి సబిత హరితహార కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని వ్యాఖ్య వికారాబాద్ జిల్లా పరిగిలో జిల్లా కలెక్టర్ పౌసుమి బసు పర్యటన మాస్కులు ధరించకపోవడంపై అసహనం వ్యక్తం చేసిన పాలనాధికారి మెదక్ పట్టణంలో అభివృద్ధి పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశాలు ఇక డీటెయిల్స్లోకి వెళ్తే యావత్ ప్రపంచం కోవిడ్ మరణాలతో వణికిపోతుంది అయితే మన రక్తంలో ఉండే బయో మార్కర్లే ఈ కోవిడ్ మరణాలకు ప్రధాన కారణమని అమెరికా శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో వెల్లడైంది 299 మంది కోవిడ్ రోగులపై పరిశోధన అనంతరం శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు రక్తంలో బయో మార్కర్ల స్థాయి పెరిగితే మరణాల ముప్పు ఉంటుందని అయితే వీటిని ముందే గుర్తించడం ద్వారా చికిత్స ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో కన్నుమూశారు హైదరాబాద్లో నిమ్స్లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు జూలై 29న అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో చేరారు ఆ తర్వాత కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్గా నిర్ధారణ అయింది 6 సార్లు లోక్సభకు 2 సార్లు రాజ్యసభకు నంది ఎల్లయ్య ఎన్నికయ్యారు సిద్దిపేట నుంచి 5 సార్లు నాగర్ కర్నూలు నుంచి ఒకసారి ఎంపీగా గెలిచారు కొన్నాళ్ళు ఎమ్మెల్సీగాను సేవలు అందించారు టీపీసీసీ ఉపాధ్యక్షుడు గతంలో పనిచేశారు నంది ఎల్లయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ పలు పార్టీ నేతలు సంతాపం ప్రకటించారు సీఎం కేసీఆర్ పాలనలో వెనుకబడిన కులాలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నాయని బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు కరీంనగర్లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని అందులో భాగంగానే హైదరాబాద్ కోకాపేటలో 40 కుల సంఘాలకు 82 ఎకరాల స్థలం కేటాయించి భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించారని పేర్కొన్నారు బీసీలలోని సంచార జాతులను కూడా గుర్తించి వారి అభ్యున్నతి కోసం 100 కోట్ల నిధులు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్దేనని తెలిపారు దీనిపై విషపూరిత ప్రచారాలు చేయడం మానుకోవాలని విపక్షాలకు హితవు పలికారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ గతంలో ఉన్న సమైక్య రాష్ట్రంలో కానీ వెనుకబడిన కులాల గురించి ఏ ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు మేము వెనకపడలేదు మమ్మల్ని వెనక నెట్టేయబడ్డారు అని చెప్పి ఎన్నోసార్లు మేము ముద్దుకున్నా కూడా ఏ ప్రభుత్వం మనం పట్టించుకున్న పరిస్థితి లేదు వెనుకబడిన కులాలు అంటే గతంలో ఉన్న సమైక్య రాష్ట్రంలో కానీ ఏ రోజు ఉన్న ఓటు బ్యాంకుగా మాత్రమే చూసుకున్నది కానీ మమ్మల్ని రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఏ రోజు కూడా వెనుకబడిన కులాలను ముందుకు తీసుకొచ్చిన స్థాయి పరిస్థితి లేకుండా అలాంటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలందరూ కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకు రావాలి అని అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు రావాలనే ఉద్దేశంతో 72 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా బీసీఏ తీసుకొని మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంబీసీ అని ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని ఈ 72 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలనలో ఏ కులం కానీ ఆ కులం యొక్క వెనుకబడినాక మొదలే వీక్కుంటారు మొదలే డబ్బులు లేకున్న పరిస్థితి ఉన్నాయి నిరుపేదలుగా ఉన్న కులాలు కనీసం హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేసుకోవాలంటే ఏ రోజు కూడా ఆ యొక్క కులం యొక్క సమావేశ మందిరంలో సమావేశం పరిస్థితి లేదు ఎందుకంటే అక్కడ ఆ కులాలకు ప్రాతినిధ్యం లేదు ఆ కులాలకు ఒక గుంట భూమి కూడా లేదు ఈ పరిస్థితి గతంలో ఉండేది కానీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం ఈ వెనుకబడిన కులాలు ఒక ఆత్మ గౌరవంగా బతకాలి ఉన్నత వర్గాలకు నీతిగా బతకాలి
ఉన్నత వర్గాలు లాగా జీవించాలి అని హైదరాబాద్ నగరం అంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత విలువైన భూమి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితార కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని సిరిగిరిపురం గ్రామంలో పల్లె ప్రకృతి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం రైతు వేదిక భవనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, ఆర్డీఓ రవీందర్ రెడ్డి, మహేశ్వరం ఎంపీపీ రఘురామరెడ్డి, వైస్ ఎంపీపీ సునీత తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని నస్కల్ రంగాపూర్ గ్రామాల్లో జిల్లా కలెక్టర్ పోసమి బస్సు పర్యటించారు. నస్కల్ గ్రామంలో రైతు వేదిక నిర్మాణ పనులు పరిశీలించి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం అధికారులతో కలిసి మొక్కలు నాటారు. పల్లె ప్రకృతి వనాలు వెంటనే పూర్తి చేయాలని, నాటిన మొక్కల రక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మొక్కలు నాటడానికి వచ్చిన కొందరు మాస్కులు ధరించకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, రైతు సమన్వయ సమితి పరిగి కన్వీనర్ రాజేందర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మెదక్ పట్టణంలోని పలు అభివృద్ధి పనులను అడిషనల్ కలెక్టర్ నగేష్ పరిశీలించారు. ముందుగా నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ సముదాయ పనులను ఆకస్మికంగా పరిశీలించారు. కార్యాలయంలోని ఆయా శాఖలకు సంబంధించిన భవనాలను క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లకు ఆదేశించారు. అనంతరం జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అడ్డం పొడు ప్లవ్ కొట్టి భూమి అంతా లూజ్ అయిపోవాలి. లూజ్ అయిపోయిన తర్వాత ఇవి వేసేస్తే లూజ్ అయినాక ఎరువేయాలి ఫస్ట్ లేరు, ఆ తర్వాత బీసు యూరియా వేసేసి మళ్ళీ ఒకసారి ప్లవ్ కొట్టాలి. కొట్టి ఊరికే తవ్వి పెట్టడమే, చేతితో తవ్వి పెట్టడమే అంతే. ఏమైతే రామాయపేట సెరికల్చర్ దీనికి డబ్బులన్నీ దీనికే పోతాయి. ఇప్పుడు ఇది చెట్టు కంటే మొదలు ఇది లేచిపోతుంది. ఇదంతా దానిలో ఈ చెట్టు పెట్టినా కానీ ఏం చేస్తుంది. చేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డు విస్తరణలో భాగంగా అధికారులు షెడ్లు, నిర్మాణాలు తొలగిస్తుండగా స్థానికులు అధికారుల వాహనాలపై దాడి చేసి ధ్వంసం చేశారు. దీంతో టౌన్ ప్లానింగ్ అధికారులు స్థానికులపై చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ వద్ద సబ్సిడీ వాహనాల రుణాల కోసం ఆదివాసుల ధర్నా చేపట్టారు. 180 మంది ఆదివాసులకు రుణాలు మంజూరు కాగా అందులో 30 మంది లబ్ధి పొందగా మిగతా 150 మంది ఆదివాసులకు వాహనాలు మంజూరు కాలేదు. దీంతో మిగతా వారికి అందించాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. అనంతరం ఐటీడీఏ పీఓకు వినతి పత్రం అందజేశారు. దీనిపై పీఓ భవేష్ మిశ్రా సానుకూలంగా స్పందించి త్వరలోనే మంజూరు అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఏ అధికారి ఏం రెస్పాన్స్ లేదు ప్రజెంట్ అయితే. ఇప్పుడు సార్ వచ్చిందో కమిషనర్ మేడం దగ్గర ఉన్నది అని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తామో మాకు తెలియదు. పనులు లేవు, పాటలు ఏం లేవు. ఇప్పటిదాకా 10 రూపాయలు నోటు ఇంకా చూడలేదు. దాదాపు లాక్డౌన్ అయినప్పటి వస్తున్నాం పోతున్నాం. క్యారెట్ ఏం లేదు. మాకు కావాల్సింది క్యారెట్. ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది కావాలమ్మా. అమౌంట్ పడింది కానీ ఇంకా ఏం క్యారెట్ లేదు సార్. ఏ అధికారి ఎవరు పట్టించుకుంటారు మమ్మల్ని? ఎక్కడికి పోయినా చేస్తామంటారు. కథం చేతులు లేపేసి అమౌంట్ మీ అకౌంట్లో పడ్డా? మా అకౌంట్లో పడింది. బ్యాంక్ సబ్సిడీ అకౌంట్లో పడింది. అది ఇంకా ఒళ్ళో ఉన్నది సార్. ఇంతవరకు సార్ అయితే చేస్తా ఒక 2 ఎవరెవరిని కలిసింటూ మరి ఇప్పటివరకు? సార్ భరోసా మీద ఉన్నాం. ఇప్పుడు సార్ వచ్చిండు ఏమేమి చెప్పిండు? సార్ చెప్పి 3-4 రోజులు ఆగురంటాడు. ఇది దాదాపు ఆగు అన్నటికి 1-2 months నుంచి అవుతుంది. ఇవాళ రేపు దీంట్లోనే పోతుంది. 3 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటిదాకా 2-3 పీఓలు వచ్చింది. నియోజకవర్గ ప్రజల దీవెనలతో తాను ఆరోగ్యంగా ఉన్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిపాల్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఒక వీడియో సందేశాన్ని పంపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు ఎప్పటికప్పుడు తన ఆరోగ్యం గురించి ఆసుపత్రి వైద్యులతో మాట్లాడుతున్నారని, అపోలో ఆసుపత్రి వైద్యులు అత్యుత్తమ చికిత్స అందిస్తున్నారని తెలిపారు. తన ఆరోగ్యం గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. అందరికీ నమస్కారం. నేను అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నా. బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ ఇస్తారు అపోలో డాక్టర్స్. మన మంత్రి హరీష్ రావు గారు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, ఈటెల రాజేందర్ గారు, మన సీఎం ఆఫీస్ నుంచి గిట్ట అపోలోకి డైరెక్షన్స్ రావడం జరిగింది. నేను జాగ్రత్తగా ఉన్నా, ఆరోగ్యం బాగుంది. మీరు గిట్ట భయపడవలసిన అవసరం లేదు. మీరందరూ జాగ్రత్త ఉండవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. పీసీసీ ఉపాధ్యక్షుడు ఎడ్ల యాదిరాజు ఆకస్మికంగా మృతి చెందాడు.
తనకు ఆయాసంగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్తూనే ఆదిరాజు కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే కారులోనే ఆదిరాజు మృతి చెందారు. అయితే కరోనాతో మృతి చెంది ఉంటారేమో అన్న అనుమానంతో మృతదేహం వద్దకు వెళ్లేందుకు కూడా బంధువులు సాహసించని పరిస్థితి నెలకొంది. మరోవైపు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనం అయిపోయిన తర్వాత తానున్నానని కార్యాలయం తెరిచిన మొదటి వ్యక్తి ఆదిరాజు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఆ పార్టీ పగ్గాలు చేపట్టి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పునఃప్రాణ ప్రతిష్ఠ చేశారు. పార్టీ అధిష్టానం దృష్టిలో చురుకైన నేతగా మంచి గుర్తింపు పొందారు. పలు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబానికి ఆదిరాజు వీర విధేయుడిగా ఉండేవారు. ఎడ్ల ఆదిరాజు ఆకస్మిక మృతితో జిల్లా రాజకీయ నేతలు పలు సంఘాలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణంలో కరోనా బాధితుల కోసం ఐసోలేషన్ సెంటర్ను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోజు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు గాను రాష్ట్రంలోనే మొదటిసారిగా నర్సంపేట పట్టణంలో 100 పడకలతో కూడిన ఐసోలేషన్ కేంద్రాన్ని తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయి ఎలాంటి లక్షణాలు లేని వారి కోసమే ఈ ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఈ కేంద్రాన్ని నడపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నర్సంపేట మున్సిపల్ చైర్మన్ గుంటి రజనీకిషన్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలో ప్రత్యేకంగా కరోనా బారిన పడినటువంటి ఎలాంటి సిమ్టమ్స్ లేనటువంటి కరోనా పాజిటివ్ వచ్చినటువంటి పేషెంట్స్కి ప్రత్యేకంగా ఐసోలేషన్ ఫెసిలిటీస్ ఇవాళ అందుబాటులో తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఎలాంటి లక్షణాలు లేకుండా టెస్టులో పాజిటివ్ వచ్చినటువంటి బాధితులు కరోనా రోగులకి వారి సొంత ఇంట్లో ఐసోలేషన్ ఉండడానికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ లేకపోవడం, ప్రత్యేకంగా రెంట్కుండేటువంటి వారికి ఫెసిలిటీస్ లేకపోవడం, రోజువారీ దినసరి కూలీలు, వ్యవసాయ రైతులు, దాంతోపాటుగా చాలామంది పేదవాళ్ళకి గుడిసెలు, ఒకే రూమ్తో ఉండేటువంటి నివాసం ఉండేటువంటి వారి కుటుంబాల్లో ఒకరికి పాజిటివ్ వస్తే అది మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. చిన్నపిల్లలు, పెద్దవారు, అదేవిధంగా ప్రత్యేకంగా ఇతర రోగాల బారిన పడేటువంటి క్రానిక్ పేషెంట్స్ కూడా చాలామందికి స్ప్రెడ్ అవుతుంది. ఇది గమనించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, వైద్య మంత్రి ఈటెల రాజేందర్ గారికి, మన జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ఇక్కడ సమస్యలు విన్నవించిన తర్వాత ప్రత్యేక ఐసోలేషన్ సంబంధించిన అనుమతులు పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఐసోలేషన్ 100 బెడ్స్తో అందుబాటులోకి వచ్చింది. ఫ్రెష్గా టెస్ట్ చేసుకొని పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళలో స్థానిక తహసీల్దార్ గారు, స్థానిక మెడికల్ ఆఫీసర్ గారు వారు సర్టిఫై చేసినటువంటి వారికి మాత్రమే హోమ్ ఐసోలేషన్లో ఫెసిలిటీస్ లేవు వారికి, వారి వల్ల హోమ్ ఐసోలేషన్ ఉండడం వల్ల ఇతరులకు కూడా అక్కడ వ్యాధి సోకేట్లు ప్రమాదం ఉందని చెప్పి వారు సర్టిఫై చేసి. నిజామాబాద్ నగర మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక వివరాలను మీడియాకు తెలిపారు. రోజు జూమ్ యాప్ ద్వారా నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో కోఆప్షన్ సభ్యులు ఎన్నుకున్నామని తెలియజేశారు. టీఆర్ఎస్ పార్టీ నుండి 3 ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఎంఐఎం పార్టీ నుండి 2 ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నట్లు తెలిపారు. నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు కృషి చేసిన, ఎన్నుకోవడానికి తమ విలువైన ఓటుని వినియోగించిన నగర శాసనసభ్యులు బిగాల గణేష్, రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్మూరు శాసనసభ్యులు జీవన్ రెడ్డి మరియు ఎమ్మెల్సీలు ఆకుల లలిత, వి గంగాధర్ గౌడ్, డి రాజేశ్వర్, తోటి కార్పొరేటర్లకు ఎన్నికైన వారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ నగర ప్రజలకు నమస్కారం. ఈరోజు జూమ్ యాప్ ద్వారా ఈ నెల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో కోఆప్షన్ మెంబర్స్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఉన్నటువంటి అర్బన్ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు మరియు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవన్న గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్న గారు, అలాగే ఎమ్మెల్సీ ఆకుల లలితక్క గారు, మరియు రాజేశ్వర్ సార్ గారు, మరియు విజీ గౌడ్ సార్ గారు, వీరందరూ కూడా వారి అమూల్యమైన ఓటును వేసి కోఆప్షన్ మెంబర్స్ని ఎన్నుకోవడం జరిగింది. అంతేకాకుండా వీరితో పాటుగా కార్పొరేటర్లు అందరూ కూడా ఈ జూమ్ యాప్ ద్వారా వారి ఓటును వినియోగించుకొని వారిని ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈరోజు కోఆప్షన్ మెంబర్స్గా టి చంద్రకళ గారు, అంతిరెడ్డి లత గారు మరియు దారం సాయిలు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎంఐఎంలో 4 పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో 2 40 ఓట్లతోని 2 ఎన్నికవడం జరిగింది. అందులో ఇర్ఫానా బేగం గారికి 40 ఓట్లు, అలాగే మహమ్మద్
ముజీబ్ అబ్దుల్ గారికి 40 ఓట్లు రావడంతో వారిద్దరు కూడా కోఆప్షన్ మెంబర్స్గా ఎన్నుకోవడం జరిగింది. వీరందరికీ కూడా మేమందరము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే ఎవరైతే ఎక్స్ ఆఫీసియో మెంబర్స్ మరియు కార్పొరేటర్లు కూడా వారు అమూల్యమైన ఓటును వేసి వారిని ఎన్నుకోవడం జరిగింది కాబట్టి వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మరి ఇప్పుడు ఎన్నుకోబడ్డటువంటి ఈ కోఆప్షన్ మెంబర్స్ వారి సూచనలు సలహాల మేరకు ఇక ముందు కూడా మున్సిపల్ శాఖలో ఎన్నో విలువైన సమాచారంతో మేము ముందుకు అభివృద్ధి పనులను తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం. ఈ సందర్భంగా ఈ ఎన్నికల కోసము సహకరించినటువంటి మా మున్సిపల్ కమిషనర్ జితేష్ పాటిల్ గారికి మరియు మున్సిపల్ శాఖ సిబ్బంది వారందరికీ కూడా అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కరీంనగర్ చొప్పదండి మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికలు ఉత్కంఠంగా సాగాయి. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్యానెల్ చుక్కెదురైంది. ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా బరిలో నిలిచిన ఎండి అజ్జు, అమరకొండ తిరుపతి, అమీనా సుల్తాన్, గండి లలితలు కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే రవిశంకర్ ప్యానెల్ అభ్యర్థులు గొల్లపల్లి ప్రభావతి, ఇంద్రసేనారెడ్డి, జహీర్, షబానా ఓటమి పాలయ్యారు. కౌన్సిల్లో మొత్తం 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 4 కోఆప్షన్ సభ్యులు ఎన్నుకోవాల్సి ఉండగా ఎమ్మెల్యే రవిశంకర్ సూచించిన 4 సభ్యులను ఎన్నుకునేందుకు నిరాకరించారు మెజార్టీ టీఆర్ఎస్ వర్గానికి చెందిన కౌన్సిలర్లు. అయితే ఏది ఏమైనా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సొంతంగా బరిలోకి మరో 4 దింపి పంతం నెగ్గించుకున్నారు. చొప్పదండి వార్డు కౌన్సిలర్లు ఎమ్మెల్యే ప్యానెల్ను ఓడించేందుకు పూర్తి సహాయ సహకారాలు అందించారు బీజేపీ కాంగ్రెస్ కౌన్సిలర్లు. మాకు కోఆప్షన్ ఎలక్షన్ నిర్వహించడం జరిగినది. దీనికి గాను 4 కోఆప్షన్ ఇట్లా వచ్చినాయి. అయితే వాటిలో 2 జనరల్, 1 జనరల్ మహిళ, 1 జనరల్, 2 మైనార్టీల, అందులో కూడా 1 జనరల్ 1 జనరల్ మహిళ ఉన్నది. దానికి ఎమ్మెల్యే గారు తరఫున 4 అభ్యర్థులను సూచించినారు. అయితే మేము ఏం చేసినామంటే ఆయన సూచించిన అభ్యర్థులు మాకు నచ్చకపోవడం వల్ల మేము కూడా వేరే 4 అభ్యర్థులను మేము కౌన్సిలర్లను కలిసి ఒక 4 అభ్యర్థులను నామినేషన్ వేయించి వాళ్ళను ఈరోజు మా మెజార్టీతో వాళ్ళని గెలిపించడం జరిగినది. కారణం ఏంటంటే ఎమ్మెల్యే గారు చెప్పిన కౌన్సిలర్స్ మాకు వాళ్ళ బిహేవియర్ కరెక్ట్ కాకపోవడం వల్ల మేము వాళ్ళను. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామంలో గత 3 నెలలుగా పంచాయతీ కార్యదర్శి రాకపోవడంతో గ్రామంలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గ్రామ బాగోగులు చూసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు పూర్తి అధికారాలు ఇచ్చారు. కానీ ఇక్కడ మాత్రం తమ కార్యదర్శి రాకపోవడంతో గ్రామంలో వీధి దీపాలు లేక చీకట్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. గ్రామంలో మురికి కాలువలు నిండిపోయి దుర్వాసన రావడంతో అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ మాట్లాడుతూ తమ గ్రామం పట్ల ఎందుకు చిన్న చూపు చూస్తున్నారో అర్థం కావడం లేదని, కార్యదర్శి రాక 3 నెలలు గడుస్తున్నప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా పాపాన పోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన కార్యదర్శి నియమించకపోతే స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నేను బస్వాపూర్ మాజీ సర్పంచ్ కృష్ణయ్య నా పేరు. పంచాయత్ సెక్రటరీ కూడానికి 2 నెలల 15 రోజుల సని చూస్తున్నాము. ఇప్పటిదాకా రాలేడు. ఎందుకని ఎంపీడీఓ గిట్ట అడిగితే గిట్ట సరే నేను చూస్తున్నా అంటున్నాడు. కానీ ఆయన మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. తర్వాత 2 నెలల జీతం ఆపనమని చెప్పేసి నిన్న మొన్న చెప్తుండే. మళ్ళా నీకు సోమవారం నాడు పంచాయత్ సెక్రటరీని వేరే ఇన్ఛార్జ్ ఇస్తాము అని చెప్పేసి అంటున్నాడు. ఇదివరకు కానీ మాకు అరేంజ్మెంట్ చేయక నానా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ వర్షాకాలం స్టార్ట్ అయింది. పంచాయత్ సెక్రటరీ లేక మా చెట్లు నాటడం కానీ అవి కార్యక్రమాల్లో ప్రతిదానికి వెనుక అయిపోతున్నది. గ్రామంలో మొత్తము పారిశుద్ధ్యం నశిస్తుంది. అందు గురించి సెక్రటరీ లేక ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి. మాకు సెక్రటరీ ఇప్పియాలని చెప్పేసి మీడియా వారికి కోరుతున్నాం. ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టడంలో ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చేసిన కృషి అమోఘమని ఎంఆర్పీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కొట్టేపల్లి గంగరాజు అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆరోగ్యశ్రీ వారోత్సవాలు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తెలంగాణ చౌరస్తాలో కేక్ కట్ చేసి ఆరోగ్యశ్రీ సాధన సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గంగరాజు పాల్గొని 2004 సంవత్సరంలో అనారోగ్యంతో పేద ప్రజలు ప్రాణాలు కోల్పోకూడదనే ఉద్దేశంతో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో దివంగత సీఎం రాజశేఖర రెడ్డిని కలిసి ఆరోగ్యశ్రీ పథకం అమలయ్యేలా కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ నియోజకవర్గ కన్వీనర్ దండు అంజయ్య, కో కన్వీనర్ శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా ఎంఎస్ఎఫ్ అధ్యక్షులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరుపుతున్నటువంటి ఉత్సవాల్లో ఆరోగ్యశ్రీ పథకానికి కారణమైనటువంటి మందకృష్ణ మాదిగ గారి ఉద్యమం ఏదైతుందో దానిని తప్పండ వర్గాలకు అందజేసినటువంటి ఘనత గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారిని ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని అని చెప్పేసి ఈ సందర్భంగా సగౌరవంగా తెలియజేస్తున్నాము. గత 15 సంవత్సరాల క్రితము గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో గుండె జబ్బులతో బాధపడుతున్నటువంటి పసిపిల్లల పైన ఆయన తీసుకున్నటువంటి ఉద్యమము
ఇప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఆరోగ్యశ్రీగా రూపుదాల్చడము జరిగింది. అందులో భాగంగానే నేటికి సబ్బండ వర్గాలు, పేద ప్రజలు కార్పొరేట్ వైద్యాన్ని పొందడం జరుగుతున్నది. ఈ ఆరోగ్యశ్రీలో నేడు మహమ్మారిగా భయభ్రాంతులకు గురి చేసి ప్రాణాలను హరిస్తున్నటువంటి కరోనా మహమ్మారి పైన కూడా చికిత్స చేయడానికి ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చి చికిత్స అందించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాము. నవ సమాజ నిర్మాణానికి కృషి చేయాల్సిన వయసులో వ్యసనాలకు అలవాటు పడుతున్నారు యువత. వారి పోకిరి చేష్టలతో వారి కుటుంబాలను, స్థానికులను సైతం ఇబ్బందులు గురిచేస్తున్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్ కాలనీలో 2 యువకులు మద్యానికి, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కాలనీ వాసులు వాపోతున్నారు. రాజేష్, నవీన్ 2 గ్యాంగులుగా ఏర్పడి అసభ్య పదజాలంతో దూషిస్తూ భౌతికంగా గాయపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకు వారి ఆగడాలు ఎక్కువవుతుండటంతో స్థానికులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతంలో వారిపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని, వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పేరు ఎం శ్రీనివాసరావు. నేను అడ్వకేట్ని, సికింద్రాబాద్ కోర్టులో రెగ్యులర్ ప్రాక్టీషనర్ని. నిన్న నైట్ సుమారు 8:40కి మా గల్లీలో రోహిత్ అనే బాబు వాళ్ళ సిస్టర్కి మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తీసుకొద్దామంటే ఆ సుక్కమ బస్తీలో ఉన్న నల్లపోచమ్మ టెంపుల్ దగ్గర నవీన్, ఆయన గ్యాంగ్ అందరు కూర్చుని ఆయన ఆపమని అంటే ఆయనకి వినపడక వెళ్ళిపోతే రిటర్న్ వచ్చేటప్పుడు ఆయన నాపి మేము పిలిస్తే ఆపకుండా పోతావని ఆయనని చేతులతో కొట్టి కిందేసి కాళ్ళతో తొక్కి, ఇదిగోండి ఇట్లా ఈ దెబ్బలు చూడండి, ఇవి అప్పుడు ఈయనకి తీసుకొచ్చి పడిపోయాడు. అయినా కానీ ఇచ్చిపెట్టకపోతే మళ్ళీ ఆ విషయం తెలిసి వేరే దోస్తులు వెళ్తే వాళ్ళని కూడా కొట్టారు. వాళ్ళు విచక్షణ రహితంగా తీవ్రంగా తలలు, నాది, మన్నది, మా వదినది ఎట్లా కొట్టిరు, కట్టెత్తు కొట్టిరు చూడండి. ఇట్లా కొట్టి మా భార్యని కొంగు పట్టుకుని కింద పడేసింది. మేము నిన్న రాత్రి అది అయిన తర్వాత ఎమ్మెల్సీ కోసం హాస్పిటల్ పోతే ఈలోపు వాళ్ళు వచ్చి ఉల్టా ఏదో కేసు పెట్టినారని అంటున్నారు. మమ్మల్ని రాత్రి 2:30 వరకు పిఎస్లో కూర్చోబెట్టారండి. మళ్ళీ ఉదయం కంప్లైంట్ రాసుకున్నారు, 10:30కి రమ్మన్నారు. మేము ఇప్పుడు పిఎస్ దగ్గరికి వచ్చినాము. ఎస్ఐ గారు అక్కడ వెరిఫై సీన్ ఆఫ్ అఫెన్స్కి పోయినారండి. దయచేసి ఈ బెల్ట్ షాపును తొలగించి ఈ రౌడీయిజాన్ని అరికట్టి అక్కడ బస్తీ ప్రజల మాన ప్రాణాలు రక్షించాలని ఈ మీడియా ముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాండి. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి వాటి సంరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులోని లక్ష్మీనగర్లో పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి మొక్కలకు నీరు పోశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామానుజుల్ రెడ్డి, కౌన్సిలర్ షేక్ బాషాబాయ్, 18వ వార్డు కౌన్సిలర్ మాలోతు కమలా, చంద్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు స్థానిక శాసనసభ్యులు, విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంతకళ్ళ జగదీశ్వర్ రెడ్డి గారి ఆదేశానుసారంగా ప్రతి వారము శుక్రవారము వాటరింగ్ డే అనే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం పెట్టిన చెట్లను మనం కాపాడుకోవడం కాబట్టికి అందుకే వాటరింగ్ డే అనే ఒక కార్యక్రమాన్ని కేటీఆర్ గారు చేపట్టడం జరిగింది ఈ ప్రోగ్రాంను. అదేవిధంగా ఈరోజు 5వ వార్డులో లక్ష్మీనగర్ టౌన్షిప్లో చెట్లకు మేము వాటరింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇష్టమైన హరితహారం కార్యక్రమంలో భాగంగా జగదీశ్వర్ రెడ్డి గారి పుట్టినరోజు నాడు పెట్టిన చిట్టడివిని కూడా విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనం చెట్లను కాపాడుకోవాలి. ఎందుకంటే చెట్లను కాపాడుకోవడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు, చెట్లు మనకు మంచి ఆక్సిజన్ ఇస్తుంది. చెట్లు ఉండడం ద్వారా కూడా వర్షాలు ఎక్కువ పడుతుంటాయి. కాబట్టికి మనం పెట్టిన చెట్లను మనం కాపాడుకోవాలి. ప్రతి వార్డు కౌన్సిలర్లకు కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నా. ఏ వార్డులో అయితే చెట్లు పెడతారో ఆ వార్డులలో చెట్లను కూడా నీళ్లు పోసి కాపాడుకోవాలని కూడా ప్రజలకు నేను విజ్ఞప్తి చేసుకుంటున్నా. ఎవరింటి ముందు నాటిన చెట్లకు కూడా ఆ ఇంటి ముందు ఉన్న ప్రజలు కూడా నీళ్లు పొయ్యాలని కూడా ప్రజలను నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చెట్లను మనం రక్షిస్తే చెట్లు మనల్ని రక్షిస్తాయి. ఎందుకంటే
వృక్షో వృక్షతి రక్షితః అన్నారు పెద్దవాళ్ళు. చెట్లను మనం కాపాడితే చెట్లు కూడా మనల్ని రక్షిస్తాయి. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వ్యవసాయ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశం రసాబసాగా జరిగింది. అగ్రికల్చర్ ఏవో అరుణకుమారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రోటోకాల్ ప్రకారం మండల ఎంపీపీకి సమాచారం ఇవ్వకుండా సమావేశం నిర్వహించడం ఏంటని ఆమన్గల్ మండల ఎంపీపీ అనితా విజయ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ముందు వ్యవసాయ అధికారితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సమావేశం మధ్యలో నిలిపివేసి అక్కడి నుండి వెళ్లిపోయారు. టైం చూడండి మేడం, టైం చూడండి అంటే మేము గిరిజన మహిళని అట్లా తక్కువ అంచనా చేస్తురా? మరి ఏంది మరి మాకు చెప్పాలి కదా. మరి మీటింగ్ ఎట్లా స్టార్ట్ చేస్తారు? ఎంపీపీ రాండి మీరు చెప్పారా మాకు? ఇప్పుడు ఏం చెప్పారు మాకు? ఏం చెప్పారు? ఏం చెప్పారు మేడం మీరు? మాకేం చెప్పారు? 11 గంటలకు సర్పంచ్ ఎంపీటీసీలో మీటింగ్ ఉంది రండి అని చెప్పి 11 గంటలకు చెప్పారు సార్. ఇప్పుడు ఎంత 1 అయింది? మాకు చెప్పాలా ఉందా? ఏం లేట్ అయిందా? ఏం లేట్ అయింది? 10 లేదా లక్షలు పెట్టి వచ్చినాం మేము ఇక్కడ. ఉట్టిగా రాలే, పుణ్య ఎవరు రాలే, రాలేదు. అది ఎంపీ పిల్లకుండా మీటింగ్ స్టార్ట్ చేసి ఏంటంటే హబ్సిగూడలోని శ్రీ శృంగేరి వారి సిద్ధి వినాయక దేవాలయంలో సంకటహర చతుర్థి పురస్కరించుకొని వేద పండితులు గణపతి హోమం నిర్వహించారు. హోమగుండంలో సుగంధ ద్రవ్యాలు సమర్పిస్తూ వేద మంత్రాల పఠనంతో హోమ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గర్భాలయంలో కొలువైన వినాయకుడికి అర్చన చేసి నక్షత్ర హారతి, కర్పూర నీరాజనాలు సమర్పించారు. सरस्वती नमः श्री गुरुभ्यो नमः हरि ओम भद्रं कर्णे विष्णुयाम देवाः भद्रं तम कालत्रयातीतः तम मूलाधारे स्थितो सिद्धं तम शक्तित्रयात्मकः तम योगिनो ध्यायते नित्यं तम ब्रह्मं विष्णुं रुद्रस्तं इंद्रस्तं अग्निस्तं वायुस्तं सूर्यस्तं स्वस्तिन्द्रो दशवाः स्वस्ति पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षो ऋषिरेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शांति 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 संहिता संधि सहिषा गणेश विद्या गणकर ऋषि निश्चुत गायत्री चंद्र गणपति देवता ओम गंगणपति स्वाहा एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బయో మార్కర్లే కోవిడ్ మరణాలకు ప్రధాన కారణం, అమెరికా శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో వెల్లడి. కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూత, నిమ్స్లో కరోనాకు చికిత్స పొందుతూ మృతి. సీఎం కేసీఆర్ పాలనలో వెనుకబడిన కులాలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నాయి, దుష్ప్రచారం మానుకోవాలని విపక్షాలకు మంత్రి గంగుల హితవు. మహేశ్వరం మండలంలో మొక్కలు నాటిన మంత్రి సబిత, హరితహార కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని వ్యాఖ్య. వికారాబాద్ జిల్లా పరిగిలో జిల్లా కలెక్టర్ పౌసుమి బసు పర్యటన, మాస్కులు ధరించకపోవడంపై అసహనం వ్యక్తం చేసిన పాలనాధికారి. మెదక్ పట్టణంలో అభివృద్ధి పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్, చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.